పలానా టైం కల్లా మేము టార్గెట్ పెట్టుకొని మేము దేశాన్ని గ్రీన్ ఎనర్జీలోకి తీసుకొస్తాం, కార్బన్ ఎమిషన్ పూర్తిగా జీరో కార్బన్ ఎమిషన్లోకి తీసుకొస్తాం అనేది మోదీ గారు చేసిన ఒక వాగ్దానం. దానికి అనుగుణంగానే ఇక్కడ అదానీ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో వాళ్ళు సోలార్ ఎనర్జీని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా మనం ఊహించడానికి వీల్లేనంత ఎనర్జీ ప్రొడక్షన్ జరగబోతోంది విత్ ఇన్ 10 years 15 years. ఇది మనం చెప్తున్నాం కదా, నెంబర్స్ చెప్తున్నాయి. కావాలంటే ఒకసారి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అదానీ గ్రీన్ ఎనర్జీ గురించి మనం ఇద్దాం తర్వాత. బట్ అంత పని జరుగుతూ ఉంటే కుట్రపూరితంగా అదే డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు, న్యూయార్క్ జడ్జి ఒకరు ఇక్కడ ఏదో అవకతవకలు జరిగాయి, ఇది జరిగాయి అని చెప్పి దాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? హిండెన్బర్గ్ రిపోర్ట్లు ఇచ్చి అదానీని ఆపే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? అదానీ స్టాక్స్ పడిపోయేలాగా ఎందుకు చేస్తున్నారు? షార్ట్ సెల్లింగ్ చేసి డబ్బులు చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? రెన్యూబుల్ ఎనర్జీని పుష్ చేస్తున్నటువంటి WEF లేదా డీప్ స్టేట్ అదానీని ఎందుకు టార్గెట్ చేస్తోంది? అక్కడే ఈ డూప్లిసిటీ లేదా ఈ హిపోక్రసీ కనబడుతోంది. సో ఇది అన్ని రకాలుగా జరుగుతోంది. వాళ్ళు DEA డైవర్సిటీ అని అంటారు. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ ఇట్లాంటి అన్ని పదాలు బాగుంటాయి, కానీ దానితోటి సమాజంలో జరిగే చేటు లేదా చెడు చాలా ఎక్కువ. ఆ సమాజం విచ్ఛిన్నం అవ్వాలనే దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు, దానికి పైకి ఇన్వెస్టర్ సమ్మిట్ ఈ పేరు, ఇది దావోస్లో జరుగుతున్నది.